ఆ పౌల్ట్రీ రంగం వారిచ్చే కోలు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్న చికెన్ షాప్ మేనేజ్మెంట్ అంతా కూడా కమిషన్ రేట్ల కోసం ఈ చికెన్ కోసం మొత్తంగా ఏప్రిల్ 1 నుంచి బంద్ అయితే చేశారు. ఆ ప్రభావం చికెన్స్ ఆపడం మిగతా ఫుడ్ స్టాల్స్ మీద పడింది. సో హైదరాబాద్లో చూడొచ్చు. ఇలాంటి ఫుడ్ స్టాల్స్ అనేకం ఉన్నాయి. వాళ్ళు అమ్మే ఫుడ్స్లో మేజర్ ఐటమ్ ఏదైనా ఉందంటే అది చికెన్ ఐటమే. సో ఆ చికెన్ ఐటమే ఇప్పుడు దొరకడం లేదు, మాకు అమ్మడం లేదు. కేవలం 1-2 రోజులు మాత్రం అందిస్తున్నారు. మిగతా రోజుల నుంచి మా పరిష్కారం కమిషన్ రేట్లు పరిష్కారం వచ్చిన తర్వాత మాత్రమే అందిస్తామంటూ కూడా చెప్పడం మీద జరుగుతోంది. సో దీంతో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అడిగే ప్రయత్నాలు చేద్దాం. అమ్మా, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మీకు చికెన్ ఎలా అందిస్తున్నారు? సో గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడైతే అసలు చికెనే దొరకదని చెప్తున్నారు షాపుల కాడ. మాకు చికెన్ ఉంటేనే మంచిగా మా వ్యాపారాలు నడుస్తాయి అని మేము కోరుకుంటున్నాము. మరి అక్కడ అంతా మంచిగా చేసి మాకు చికెన్ దొరికేలా చేయాలి. సో ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకు కమిషన్ రేట్లు దొరకక చికెన్ ఆపుతున్నారు. సో మీరు చికెన్ ఎంత కొంటారు, రోజు ఎంత మేరకు కొంటారు, సో ఎంత మేరకు వ్యాపారం జరుగుతుంది? మేము స్టార్ట్ చేసి కాంచి అయితే మాకు చికెన్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ తగ్గుతూ ఉన్నాయి. ఒక రేట్ అంటే లేదు. సో ఇప్పుడు రోజుకి ఎన్ని కిలోలు చికెన్ తీసుకొచ్చి వండి ఇక్కడ వ్యాపారం చేస్తారు? ఒక 5-6. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటారు, గతంలో ఉన్న రేట్లకి ఇప్పుడు 300 రూపాయల వరకు వెళ్ళింది. ఈరోజు రేట్ ఎంత ఉంది? ఈ రోజు వచ్చి 310 రూపాయలు అనుకుంటా. ఇప్పుడు యుద్ధ ప్రభావం మీ మీద పడింది. ఒకటి గ్యాసు, దీంతో పాటు చికెన్, ఈ రెండింటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? గ్యాస్ కూడా తొందరలో అన్ని తగ్గి రేట్లు మొత్తం 4-5 వేలు ఎట్టి చిన్న కుండలు కొనుక్కుంటున్నాము. ముందులో అయితే 1100లకు వచ్చేది, అదే బ్లాక్న అయితే ఇప్పుడు 4-5 వేలు అని చెప్తున్నారు. అది అన్నీ మంచిగా మాకు తొందరగా లేబుల్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది మొత్తంగా ఆ ప్రభావం ఒకరి తర్వాత ఒక ప్రభావం ఈ చిరు వ్యాపారాల మీద పడుతూ వస్తుంది. సో మొత్తానికి చూడొచ్చు ఈ ఫుడ్ స్టాల్కి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళ ఫుడ్ ప్రిపరేషన్ కావచ్చు, మిగతా పద్ధతి కంటెంట్కు కూడా గ్యాస్ ముఖ్యంగా కావాల్సి ఉంటుంది. ఆ గ్యాస్ లేకపోవడంతోనే వీళ్ళు బ్లాక్ మార్కెట్లో కొంటున్నాము, దాంతోనే మా వ్యాపారం కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఈ పౌల్ట్రీ రంగానికి సంబంధించి కమిషన్ రేట్లతో చికెన్ షాపులన్నీ కూడా బ్లాక్ చేయడం, ఏప్రిల్ 1 నుంచి అది బంద్ చేయడంతో వీళ్ళ మేజర్ ఐటమ్ ఆ చికెన్ కూడా కొరవ పడుతోంది. ఈ నేపథ్యంతోనే కస్టమర్లు అందరూ కూడా వెనక్కి వెళ్తున్నారు అనుకోది కూడా చెప్తున్నారు. సో డైలీ 5 కిలోల చికెన్ వరకు తీసుకుంటూ వీళ్ళ వ్యాపారం చేసుకుంటామని చెప్తున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతోంది? చికెన్ షాపుల మేనేజ్మెంట్కి అలాగే పౌల్ట్రీ వారికి కమిషన్ రేట్లో పూర్తిగా తగ్గిన తర్వాత వ్యాపారాలు ఎలా కొనసాగుతాయి అనేది చూడాల్సిన అంశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆ రోజుల కంటే చికెన్ రేట్లు భారీగా పెరిగినా తగ్గినా వ్యాపారం ఇలానే కొనసాగిస్తున్నామంటూ చిరు వ్యాపారస్తులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.